వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మంచినీటి సదుపాయం కోసం ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా స్థానిక శాసనసభ్యులు మా సోదరులు బీర్ లైలన్న గారు అలాగే లోకల్ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఇవి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ప్రతి మండలంలో కూడా ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్లలో వాటర్ ప్లాంట్ పెడుతూ నిన్న నగరికల్లో కూడా ఒక 5, ఈరోజు ఇక్కడ తర్వాత జనగాంలో కూడా కొన్ని ప్రారంభోత్సవం చేస్తున్నాం. ముఖ్యంగా ప్రజలకు మంచి జరగాలని వీలైనంత మటుకు ప్రజల కోసం పనిచేయాలన్న తాపత్రయం ఈ ప్రజాపాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పని. అటు ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా మా ఎమ్మెల్యేలైనా అందరూ కూడా 24 గంటలు ఇచ్చినటువంటి హామీల మేరకు సంక్షేమ పథకాలతో రోజు ప్రజలలోనే ఉంటారు. మీరు చూసినట్టయితే ఎక్కడ చూసినా ఈరోజు ఇంద్రమ్మ ఇల్లుల కార్యక్రమం నడుస్తుంది. 10 సంవత్సరాలు 2014 నుంచి 23 దాకా డబుల్ బెడ్రూమ్ ఇల్లుల ముచ్చటే తప్ప ఈ రోజు కట్టని పరిస్థితి. కానీ ఈరోజు 3500 ఇల్లులు ఆలేరు గ్రౌండింగ్ అని. ఇకపోతే సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, గతంలో ధరణి ద్వారా అన్యాయం జరిగినటువంటి రైతులకు వారి భూములను వారికి పట్టాలు వాళ్ళకి ఇచ్చే విధంగా భూభారత్ లాంటి పథకాలు తీసుకొచ్చి ప్రజల మధ్యని పోతుంది ఈ ప్రభుత్వం. ఓ పక్కన మేము పార్లమెంట్ సభ్యులు అందరం నిన్నటి వరకు జరిగిన పార్లమెంట్ సమావేశాలలో ఈవెన్ యూరియాకు సంబంధించిన సమస్యల మీద సెంట్రల్ మినిస్టర్ నడ్డా గారితో కంటిన్యూగా చర్చలు చేసి ఒక 50,000 మెట్రిక్ టన్నులు ఇమీడియట్గా మేము శాంక్షన్ చేయించడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఉన్న ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా ఆల్రెడీ సర్ప్లస్ యూరియా సప్లై చేసినామని చెప్పి రామచంద్రరావు గారికి తెలియని మాటలు మాట్లాడుతున్నారు. అటుపోతే రామచంద్రరావు గారికి సగం నాలెడ్జ్ ఉన్న రామచంద్రరావు, ఇటుపోతే అసలు ఏమీ నాలెడ్జ్ లేకుండా కేవలం కాంగ్రెస్ పార్టీని దూషించాలన్న ఉద్దేశంతో హరీష్ రావు ఇద్దరు కలిసి ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నారు. ప్రజలు ప్యానిక్ చెందాల్సిన అవసరమే లేదు. మీరు మమ్మల్ని నమ్మి గెలిపించరు. యూరియా అనే కాదు, రేపు పొద్దున ఏ విషయంలోనైనా తెలంగాణ ఈరోజు భారతదేశంలోనే అత్యధికంగా వరి పండించే అటువంటి రాష్ట్రము. ఈ రాష్ట్రంలో యూరియా అవసరం ఎందుకుందో వాళ్ళు లెక్కలు చూస్తే తెలుసు. కాబట్టి మేము యూరియా విషయాలలోనైనా ప్రజలకు సంబంధించిన ఏ విషయంలోనైనా ఒక్క నిమిషం కూడా వెనకాడము. ఇలాంటి ప్రాజెక్టులు ఏదైతే ఈరోజు ఇక్కడ మంచినీటి కోసం పెట్టినటువంటి ఆరో ప్లాంటే కాదు, నేను సెంట్రల్ మినిస్టర్ పెట్రోలియం శాఖ మంత్రి పూరి గారిని కూడా కలిసి పెట్రోలియం కి సంబంధించినటువంటి కంపెనీస్ చాలా వరకు సిఎస్ఆర్ ఫండ్స్ ఉత్తర భారతదేశంలో ఉన్న ఎంపీలకే ఇస్తున్నారు. కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ డెవలప్మెంట్ కి కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే ఇవ్వకండి. అందరూ నా 543 మంది లోక్సభ ఎంపీలకు అందరికీ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వాలి. మా నియోజకవర్గ ప్రజలు కూడా భారతదేశంలోనే ఉర్రు, మా తెలంగాణ కూడా భారతదేశంలోనే ఉంది. కాబట్టి అభివృద్ధిలో కూడా సరి అయినటువంటి భాగస్వామ్యం మాకు కూడా దక్కాలని చెప్పి అటు నరేంద్ర మోడీ గారిని, ఎందుకంటే ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు గుజరాత్ మోడల్ గురించే మాట్లాడతారు. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ప్రధానమంత్రి అన్న విషయాన్ని 11 ఏళ్ల తర్వాత కూడా ఇంకా మర్చిపోతుర్రు. భారతదేశం మోడల్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణను కూడా గుజరాత్ లెక్క తెలంగాణలో ఉన్న వ్యాపారవేత్తలు కూడా గుజరాత్లో ఉన్నటువంటి అంబానీలు అదానీలు కావాలనుకుంటారు. కాబట్టి మేము డెఫినెట్గా మాకు బాధ్యత ఉంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.